మంచి ఉన్నత స్థానంలో ఉంటే మీరుగా అమ్మ నాయన కూడా కష్టపడిందని ఫలితం ఉంటుంది కదా, అవునా కదా? సైకిల్ మేము టీడీపీ మేడం మా అమ్మ అప్పుడు ఉంటే 5 ఏళ్ళు 30 ఏళ్ళ దాంట్లో ఉంటాము. నా సైకిల్ మా ఇంట్లో ఉండే కల్లా నాకు కొడతా, నా ఇష్టం అది. ఇప్పుడు నువ్వు మేడం అయిన తర్వాత సైకిల్ ఏమో సూచన ఒకటి సార్ అలా సూచన దినం కోసేది, పంచర్ తీసేది, గాలి తీసేది, ట్యూబ్ కోసేది, ఇట్లా చేసినారు మేడం. ఎవరు చేసినా తెలుసు మేడం. కెమెరా లేదు, ఏం లేదు. నిలబడమని చెప్తున్నా సార్. ఆ పిల్లలు ఐశ్వర్య పిల్లలు సార్ చెప్పిన మేడం చెప్తున్నారు కదా సైలెంట్ నిలబడండి అని చెప్పినారంట సార్. వీళ్ళు ఒక 6 మంది కావాలంటే నువ్వు నిలబడు, భలే చెప్తున్నావు అంటే మేడం చెప్తే చూడంటే మేడం పిలుచుకురాప్పుడు వెంటనే సార్ ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అవి పర్సనల్ ఇష్యూ దాకపోయినాయి, చిల్లర దానా అది అని పిల్లలు మాట్లాడుకున్నారు. ఆ పిల్ల షమీనా అనే అమ్మాయింది చిల్లరతనం యాడ్ చేసి నాకు చూపించరా అని నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత వచ్చింది సార్. అందరికి పన్నాయి, మీరు ఒక 2 నెలలు ఉంటే స్కూల్ వదిలిపెట్టిపోతారు, ఆ పర్సనల్స్ ఎందుకు మాట్లాడుకుంటారు చిల్లర దానా అది అని ఎందుకు మాట్లాడుకుంటారు అందరికి పన్నాయి సార్. ఆమెకు ఒకదానికి ఏం పనిలేవు, దాదాపు 10 మెంబర్స్ దాకా పన్నాయి. కానీ ఈ అమ్మాయి కాదు, ఎవరైనా జుట్టు పెట్టుకొని కొడతారా అండి? కాదు, ఏ సెక్షన్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. మీ పేరు? చిల్లర మాటలు సునీత టీచరా మీరు? సునీత గారు, ఇక్కడ 10th క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 4 సెక్షన్లు. ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ లోనే కదా విద్యార్థులు ఉండేది. ఏ సెక్షన్ పిల్లలు ఆ సెక్షన్ లోనే ఉండాలన్నా, ఆ తరగతి గదిలోనే ఉండాలన్నా, లేకపోతే ఏ సెక్షన్ వాళ్ళు లేదంటే బి సెక్షన్ వాళ్ళు, డి సెక్షన్ వాళ్ళ క్లాస్ పిల్లలు వచ్చి ఏ సెక్షన్ లో వచ్చి గొడవ పెట్టుకుంటే బాగుంటుందా? గొడవలేం ప్రేయర్ లో జరిగిందో మీరు కనుక్కున్నారా కదా మేడం? ఎవరు ప్రతిదానికి పిల్లల్ని గొడవ పెట్టి ఇది ఎందుకు ఎంకరేజ్మెంట్ చేస్తారు? అసలు కొట్టే వరకు ఎందుకు? ఏదైనా ఉంటే 7 చెప్పాలా? జుట్టు పట్టుకొని కొట్టడం ఏంటి? జుట్టు పట్టుకొని కొట్టడం ఏంటి? స్కూల్ కంట్రోల్ చేయడం మా బాధ్యత. స్కూల్ కంట్రోల్ చేయడం అంటే పిల్లలు కొట్టడమా? 2000 పిల్లలు కొట్టడం మేడం. మీరు ఇట్లా వేలెత్తి చూపియకండి, వేలెత్తి చూపియకండి. ఎంతమంది ఉన్నారు పీటీలు? ఒక్కటే కాదు, కంట్రోల్ చేయాలంటే పిల్లలు కొట్టమని చెప్పారా? టీచర్సా? పిల్లలు ఏమైనా గొడవ పడతారండి, గొడవ పడతారా? సునీత గారు సర్ది చెప్పడం రాదా? సర్ది చెప్పడం రాదా? నేను మీ దగ్గర ఏం మాట్లాడతా చూసి మాట్లాడేది మీరే మాట్లాడతారా? నేను మాట్లాడేవారు పిల్లల్ని ఎందుకు అనిపిస్తాము? అది చదువుతుందో చదవదు అది మీరు పట్టణాల అది ఇడిచి మీరు కొట్టించాలి. ఆ జుట్టు స్కూల్ పోనంటుంది రాత్రి
తీసుకుంటారు. ఎవరన్నారు? వేరే వాళ్ళు అంటేనే ఇప్పుడు వేరే క్లాస్ పిల్లలు వచ్చి ఆ పాపలు ఎందుకు అంటారు? 10 మంది ఒక అమ్మాయిని ఏం కాదు కొంచెం హెచ్ఎం సార్ ఇస్తారు. ఇప్పుడు హెచ్ఎం సార్ ఎక్కడ పోయినారు సార్? హెడ్ మాస్టర్ గారు ఆయన నిన్న మీటింగ్ పోయారు. ఆయన డిప్యూటీ డిఈఓ అంతా కూడా నేనేమంటానంటే స్కూల్ టైంలో ఉండాలి కదా సార్. ఉన్నారు అంటే మీటింగ్ పోయి వచ్చినారు. మీటింగ్ ఎక్కడ ఉంది సార్? నిన్న నైట్ మీటింగ్ పోయినారు కర్నూలు. డిప్యూటీ డిఈఓ అంటే డిఈఓ ఆఫీస్. సరే హెడ్ మాస్టర్ లేకున్నప్పుడు ఇంకొకళ్ళని ఇన్ఛార్జ్ గా పెట్టి వెళ్ళాలి కదా సార్. ఇన్ఛార్జ్ గా మీరే మాట్లాడడానికి ఇష్టం లేదు, అడిపోయి కూర్చోబెట్టండి మేడం గారు చెప్తున్నారు. హెచ్ఎం సార్ వస్తారు కాదు సార్. ఇప్పుడు మేము నేను ఎక్కువ క్లాస్ లో పోతున్నాను. ఎప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నది జస్ట్ సార్ లేడు కాబట్టి జస్ట్ అలా ఉంటుంది. అజమాయిషి పిల్లల్ని బాధ్యతాయుతంగా ఈ విధంగా చూసుకున్నాం అనేది మాత్రం లేదు. చూడడం లేదు. మా టీచర్స్ మొత్తం కూడా బాగా చూసుకుంటారండి. పిల్లలు చూసుకుంటారు. ఆ పాప వాళ్ళేదండి టీచర్ గారు వాడారు. టీచర్ గారు వాడినందుకే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిండేది. రాజంతా పాప జన్మ స్కూల్ పోనంటుంది. వీళ్ళ నాయన కూడా ఇది కూలి పని చేసుకుంటారు కదా, కూలీ నాళ్ళు చేసుకునే వాళ్ళే కదా. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ మేడం కి మా పాప కక్ష లేదు. కక్ష ఉందని తల్లిలా కొట్టింది అనుకోండి ఏముందమ్మా, తల్లి అనుకోండి ఆమెను కూడా. ఆమె కక్షతో కొట్టలేదు కదమ్మా. నేనేమంటానంటే సార్, మీరు టీచర్లు పిల్లలకి క్రమశిక్షణ ఉండేటట్టుగా చెప్తున్నామండి. రోజు చెప్తున్నాం, రోజు పిల్లలకు బాగుండమ్మా, ఆడపిల్లలు కాబట్టి భయం. రోజు పిల్లలు చెప్తున్నాను. నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా సార్. మధ్య మధ్యలోనే వస్తున్నారు, మీరు వస్తున్నారు, సునీత గారు వస్తున్నారు, జ్యోతి గారు అందరూ వస్తున్నారు. 1 by 1 మాట్లాడండి సార్. మీరు మాట్లాడి గంట సేపైనా మాట్లాడండి. పిల్లల్ని క్రమశిక్షణగా ఉండాలి అనేది టీచర్లకి బాధ్యత ఉంటుంది, లేదని చెప్పాము. అందరు పిల్లలు ఒకటే రకంగా ఉన్నారు. కొంచెం కోపం ఉంటుంది, శాంతం ఉంటుంది, పొగరు ఉంటుంది, లేకపోతే ఎక్కువ పిల్లలు శాతం మాట్లాడుకోకుండా ఉంటారు. అందరినీ బరెల్లాగా కలిసేస్తారా? టీచర్లు మాట్లాడే విధానమేనా చెప్పండి? 1 by 1 అంతమంది అరుస్తా ఉన్నారు. అందరినీ కవర్ చేస్తుంది కాదండి, సమాధానం చెప్పాలా కదా. అట్లా మాట్లాడుకుంటున్నారు. ఆమె కన్నా కాబట్టి కూతురు కాబట్టి హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ,
మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.